శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. యుగంధర్ నవల 4వ భాగం. రచన ప్రసాద్ గారు. అలుఫ్ ఖాన్ సాహెబ్ రాజుగారు వేటకు పోయి ఉండాడు. ఓరంగల్కి పెద్ద మంత్రి రామేశ్వరం యాత్రకి పోయి ఉండాడు. పెద్ద మంత్రి ఇప్పుడప్పుడే వచ్చేది లేదు. సాజా సాహెబ్ కూడా తిరిగి వచ్చే తలకి కోటని గనక మనం ముట్టడి వేస్తే వరంగల్ చాలా సులభంగా మన చేతిలో పడుతుంది. వరంగల్ పోయి తర్వాత వరంగల్ రాజా ఇక్కడికి రానే రాడు. గట్టి కోట చేతిలోకి వస్తే తక్కిన సామంత కోటలకి అన్నిటికీ హొట్కి కొట్టివేయవచ్చు అంటూ తన అభిప్రాయాన్ని మనవి చేశాడు ఖుస్రూ ఖాన్. కానీ అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు సర్వసేనాధిపతి లల్లూ ఖాన్. షహజాద్ ఖుస్రూ ఖాన్ చెప్పింది కాదు అంటానికి ఇష్టం లేదు. కానీ ఖుస్రూ ఖాన్ గారు చెప్పినంత తేలికగా కోట మన చేతిలోకి రావటం బహుత్ ముష్కిల్. కోటకు సైన్యం జాస్తి ఉంది, పైసా జాస్తి ఉంది, తిండి గింజలు ఎక్కువ ఉన్నాయి. రాజు వాపస్ వచ్చేలోగా కోట మనకి చేతిలోకి రాకపోతే చాలా కష్టంగా ఉంది. సామంత సేనాత్ పుచ్చుకొని రాజా తిరిగి వచ్చి మనకి వెనక ముట్టడి చేస్తాడు. క్షణంలో కోటలో పలివారు తలుపులు తెరుచుక మీద పడతారు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి. వరంగల్లో సైన్యాల ముందు నుంచి సామంత సైన్యాలు ఎక్క నుంచి హెడాపెడా తగులుకుంటే ఇంటి కాడ మనది బీబీకి లబాయిది ఇంటానికి అల్లా కూడా రాడు. అయితే ఇంతకీ ఏమంటాడు లల్లూ ఖాన్ సాహెబ్ అన్నాడు షాజాదా అలుఫ్ ఖాన్. షాజాదా సాద్ మనకి ఇవన్నీ చేసేది ఇంకోవాల. వరంగల్ మీదకి పోవటం అంతా మంచిది కాదు రాజా. కొద్ది పరివారంతో వేటకి వెళ్ళాడు. మనం కూడా దొంగపాటుగా అడిగి వెళ్ళి ఆయన్ని ఖైదీ చేసి ఢిల్లీకి పంపి వేస్తే అంటూ రాజు లేక ఇటు మంత్రి లేక గంతులు వేసే వరంగల్ మనది చేతికిందికి వస్తుంది అంటూ తన అభిప్రాయాన్ని విన్నవించాడు లల్లూ ఖాన్. ఇంతలో గుడారం వెలుపల పెద్ద అలజడి వినవచ్చింది. అందరూ ఆ వంక దృష్టి నిగిడించి చూశారు. ఎవడో పిలక జుట్టు బ్రాహ్మణుడు గుడారపు ప్రదేశం వద్ద కాపలా ఉన్న సైనికుడిని చాలా గడబిడ చేస్తున్నాడు. ఒరేయ్, నేనెవరో తెలిస్తే ఇట్లా మాట్లాడవురా. ఉన్నదున్నట్లు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. అగతా వెత్తను, ఉన్నది లేనట్లు చెప్పగలను. నిన్నిక్కడ కాపలా పెట్టిన నీ సర్దార్లు లోపల ఏం చెప్పుకుంటున్నారో ముక్క బయట నుంచే చెప్పగలను. కావాలంటే కోరి దర్శనం కోసం వచ్చిన బ్రాహ్మణ్ణి కాదంటే కోటి జన్మల వరకు పంది జన్మ ఎత్తాల్సిందే. తూ మాకి షువర్ జన్మ ఎత్తామంటావు? ఒరేయ్, పంది అంటే సామాన్యం కాదురా, పందంటే విష్ణుమూర్తిరా. అయినా నీ వంటి విధవ పంది జన్మ ఎందుకు ఎత్తుతాడు? ఇదిగో చూడు, నేను లోపలికెళ్తున్నాను. అడ్డొచ్చావో గుడ్డుగు చస్తావు. నన్ను కాదనని బ్రతికి బయటపడ్డవాడు లేడు. కాదన్న ప్రతివాడు కాటిలోకి వెళ్ళాడు. నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? నా పేరే చెకుముకి. దుబ్బగా పెరిగిన నీ గడ్డంలో నిప్పురవచ రాజస్థాను. ఫట్ అంటూ ఒక్క దూకి ఒక గుద్ది కావలి కాస్తున్న సైనికుడు అమ్మా అని గావుకేక పెట్టగానే చెంగున గుడారంలోకి లంఘించి సమాలోచనలో ఉన్న సేనాధిపతుల మధ్య నిల్చున్నాడు విద్యానాథుడు. అకస్మాత్తుగా అంతరాంతరంగా మంత్రాలోచనలో ఉన్న తమ మధ్యకు ఊడిపడిన విద్యానాథుడిని చూసి విస్తుపోయారు మహమ్మదీయ సర్దారులు. ఏం అలా చూస్తారేం? నేనేం దయ్యమనుకున్నారా, భూతాన్ననుకున్నారా? నేనే. నా పేరు చెకుముకి. చెకుముకి అంటే తెలుసా? నిప్పు రాజేసే రాయి. దాన్ని కొడితే ఏం వస్తుందో తెలుసా? మంట ఏం చేస్తుందో తెలుసా? తన్ను అవమానం చేసిన వాడిని భగభగా భుగభుగా దహించి వేస్తుంది.
అరే చెక్కుముకి చాతుర్లు గారు, బయటోవండి బయటోవండి అంటూ మర్యాద చేశాడు లల్లూఖాన్. నువ్వెవరు నన్ను కూర్చోమంటానికి? కూర్చోమంటే కూర్చోవడానికి నువ్వు రమ్మని పిలిస్తే వచ్చానా? పొమ్మంటే పోతానా? మరి ఎందుకు వచ్చారు భాయ్ అన్నాడు ఖుస్రూ ఖాన్. ఎందుకు వచ్చానా? రావాలనుకున్నాను కనుక వచ్చా. మీతో నాకు పనుండి నాతో మీకు పనుంది కాబట్టి వచ్చా. మాతో మీకు పని ఉందేమో తెలియదు, కానీ మీతో మాకీ పని ఏమీ లేదే. లేకపోతే కలుగుతుంది. నేనెవరనుకున్నారేమిటి? జ్యోతిష్య శాస్త్రాన్ని పుక్కిట పట్టాను. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ఇట్టే చెప్పేస్తాను. గుడారం లోపల కూర్చొని మీరేమని చెవులు కొరుక్కుంటున్నారో చెప్పమంటారా? అట్టా చెప్పాలే గాని మీకు మేము ఒప్పుకుంటాం శాస్త్రులు బాయి. ఒప్పుకుంటారు. ఏదో మేలు చేసినట్టు మాట్లాడతారే. ఒప్పుకోక మరేం చస్తారా అంట. నిజం చెప్పే సామర్థ్యం నాలో ఉన్నప్పుడు రాజకీయ పట్టాలని, ఒడ్డుకు వరంగల్లోకి కొట్టాలని, ఒడ్డుకు యాత్రకి పోయిన పెద్ద మంత్రి వాపసు వస్తే పుట్టి మునిగి పోతుందని భోరున ఏడుస్తున్నారు. అంతేనా సరదారులు అన్నాడు విద్యానాథుడు. సరదారులందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆశ్చర్యంతో అఘంతకుడి వంక చూచారు. తామంత వరకు బయటికి అనుకున్న మాటలు అతడు చెప్పటం, అటుంచి తమ ఆంతర్యంలో ఉన్న భయాన్ని కూడా బయటపెట్టిన అతడి ప్రజ్ఞకు లోన విస్తుపోయారు. అయితే తమ ముఖ కవళికలను దాచుకోవటానికి విపరీతంగా ప్రయత్నం చేశారు అందరూ. అరే శాస్త్రులు బాయి, నీకీ చాలా గొప్పవాడు ఉండావు కావచ్చు, కానీ ఈ విషయంలో చాలా జూఠీ బాత్ చెప్పినావు. మేము రాజీకి స్నేహం కోరి వచ్చినాం, కానీ ఆపబోయి సాయిబు హనుమంతుడి ముందరా కుప్పిగంతులు. నీ టక్కులు నాకు తెలుసులే. నాకు తిక్క రేగిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలలో ఆరితేరిన నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? అసంభవం. మక్కా వచ్చి ఢిల్లీలో కలవచ్చు, ఢిల్లీ వెళ్ళి మదీనాలో కలవచ్చును, కానీ నా మాట మాత్రం తప్పదు. అసలు నేను ముందే చెప్పానుగా, నా మాట కాదన్నవాడు కాట్లోకే పొయ్యేది. అరే శాస్త్రులు బాయి, కొంచెం బయటోవండి. అంత కోపం చేసుకోవాకండి. నేనొచ్చింది బైఠాయించడానికి కాదోయ్. నా పని ముగించుకొని నేను వెళ్ళిపోవాలి. మీకీ మాది దగ్గరికి రాజా పంపినాడ్. రాజా అప్రాచ్యుడు, బ్రహ్మద్వేషి. చిన్నప్పుడు వాడు నేను కలిసి చదువుకున్నాం. ఒకనాడు పొడుగాటి నా పిలక పట్టుకొని రాజకుమారుణ్ణనే గర్వంతో చల్ రే టంగాణా గోడ అంటా నన్ను దౌడు తీయమన్నాడు. ఆ రోజునే వాడికి నాకు షష్టాష్టకం అయ్యింది. చదువులో వాడు శుద్ధ మొద్దు కావడంలో నేను అపూర్వ మేధావంతుణ్ణి కావడంతో మా ఇద్దరికీ మళ్ళీ పేచీ వచ్చింది. అఖిల విద్యల్లోనూ పరిపూర్ణత పొంది ఈ మధ్యనే రాజాశ్రయం కోసం పోయిన నన్ను పాత వైరాన్ని మనసులో పెట్టుకొని వెళ్ళగొట్టించాడు ఈ రాజు. అరే శాస్త్రులు బాయ్, ప్రతాపరుద్రుడు మాకీ దోస్తూ ఉండాడ్క. మాకీ ముందు వారిని హల్కాగా మాట్లాడటం మర్యాదగా లేదు అన్నాడు ఖుస్రూ ఖాన్. నన్ను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నారా? వాడు మీకెంత నేస్తమో నాకు అంతే నేస్తమే. విద్యానాథుడి ధోరణి విచిత్రంగా కనిపించింది సర్దార్లకి. రాజు అంటే పరమద్వేషమని, సమర్థుడైన అతన్ని రాజు గుర్తించకుండా అన్యాయం చేసినందుకు ప్రతిగా అతడు రాజద్రోహిగా మారిపోయాడని అనుకున్నారు సర్దార్లు. అంతటి శక్తివంతుణ్ణి తమ మిశ్రకోటిలో చేర్చుకోవడమే తమకు అప్పట్లో క్షేమంగా తలిచారు. అచ్చాబాయ్ సాబ్, మీరు చాలా పెద్ద పండితుల్లా ఉన్నారు. మాది మనసులో దాగిపోయి మారుమూల నక్కి ఉన్న ఉద్దేశాన్ని ఎల్పల్కి లాగారు. మీకీ సహాయం ఉంటే మాకీ ఆస్థానంకి పండితుణ్ణి చేస్తాం, అగ్రహారాలు ఇస్తాం. ఏమంటారు శాస్త్రులు బాయి అన్నాడు లల్లూఖాన్. ఓరి వెర్రి వెంగళాయలారా, అగ్రహారాలకు ఆశపడి కాదురా మీకు సహాయం చేసేది.
నా పగ తీరటానికి నేను సహాయం చేసుకుంటున్నాను. అయినా మీరెన్ని మాట్లాడినా ఆ అగంతకుని మీద కూర్చున్న అత అగన్ అతక్తు మీద కూర్చున్న షాజదా సాహెబ్ గారు ఒక్క మాటైనా మాట్లాడడేమి? షాజదా అలుఫ్ ఖాన్ ఉలిక్కిపడ్డాడు. తనక్కడికి వచ్చి చేరినట్టు అంతరంగిక సైన్యాధిపతులకు తప్పితే అన్యులకు తెలియదు. అయితే ఆ విషయం ఈ బ్రాహ్మణుడికి ఎలా చేరింది? అతడు సామాన్య బ్రాహ్మణుడు కాడు, సర్వసమర్థుడు అని నిశ్చయించుకున్నాడు. చకుముకి గారు, మీరు చేస్తానన్న సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి. మా సరదారులు మీకు ఇచ్చిన వాగ్దానాలు మేం చేసినవిగానే భావించవచ్చు. ఓరుగల్లు సామ్రాజ్యం మా వశం కాగానే మిమ్మల్ని పెద్ద మంత్రిని చేస్తాం అన్నాడు అలుఫ్ ఖాన్. మీరు మంత్రి చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. అలా అంటారేం భాయ్ సాబ్? ఆ యుగంధరుడంతటి లేకి విధవ చేసిన ఉద్యోగం నేను మళ్ళీ చేయడమా? అసంభవం. యుగంధరుడు మంత్రి అయిన మర్నాడే మంత్రి పదవికి విలువ పోయింది. మీకి పెద్ద మంత్రి మీద కూడా కోపం ఉంది. ఎవడు పెద్ద? చెట్టు లేని చోట ఆమెదపు చెట్టు మహావృక్షం. చెట్టంతటి వాణ్ణి నేనిక్కడ ఉండగానే ఆ ఆమెదపు చెట్టుపైకొచ్చింది. వాడికి ఓనమాలు దెద్ది పెట్టింది నేను, ఎక్కాలు నేర్పింది నేను. అదేమిటి, అన్నీ నేనే నేర్పాను. అయితే వాడు మాత్రం మంత్రి అయ్యాడు. అయితే అయ్యాడు, అవగానే ఏం గొప్ప? రొయ్యకు లేవు భారెడు మీసాలు అన్నాడు విద్యానాథుడు. శాస్త్రులకు పెద్ద మంత్రికి ఉన్న వైరం తమకు మరింత అనుకూలమైన విషయం అని లోన సంతోషించారు సర్దారులు. భాయ్ శాస్త్రులు, మీకి జ్యోతిష్కం బాగా వచ్చు. ఓ, అందులో నేను ఉద్దండ పండితుణ్ణి. జ్యోతిష్యం రెండు విధాలు. ఒకటి సిద్ధాంతం, మరొకటి రాద్ధాంతం. ఆ సిద్ధాంతమనగా హైందవ జ్యోతిష్యం, రాద్ధాంతమనగా యవన జ్యోతిష్యం. సిద్ధాంతము హిందువులకు, రాద్ధాంతము మహమ్మదీయులకు బాగుగా వర్తించును. మాకి హిందూ సిద్ధాంతం చెప్తార్, లేక తురక రాద్ధాంతం చెప్తార్ దోషిష్కుడు బాయ్ అన్నాడు ఖుస్రూ ఖాన్. మాకు రాద్ధాంతమే చెప్పండి అన్నాడు లల్లూ ఖాన్. సిద్ధాంత ప్రకారం ప్రతాపరుద్రుడి జ్యోతిష్యం గురించి మాకు చెప్పండి అన్నాడు అలుఫ్ ఖాన్. విద్యానాథుడు ఒక్క క్షణం ఆలోచించాడు. కళ్ళు మూసుకొని నొసలు పైకెత్తి ఒక దీర్ఘ విశ్వాసాన్ని వదిలాడు. రాద్ధాంతం ప్రకారం చూస్తే మీకు ప్రస్తుతం రాహుకాలం. అంటే ఏంటి జ్యోతిష్కుల్ బాయ్? రాహుకాలం అంటే చంద్రుడిని అప్పుడప్పుడు ఒక పెద్ద పాము మింగి వేస్తుంటుందే, అది రాహు. అరే బాయ్, శాస్త్రంలో అది మంచిది ఉంది, ఈ చెడ్డది ఉంది ఆదుర్దగా ప్రశ్నించాడు లల్లూ ఖాన్. శాస్త్ర ప్రకారం మీ గతి అడ్డకత్తెరలో పోకలా ఉంది. సర్దార్ల మొహాలు పాలిపోయాయి. తామంతకు ముందనుకున్న మాటలు జోస్యంలో కూడా ప్రతిఫలించేసరికి లల్లూ ఖాన్కి ముచ్చెమటలు పోయసాగాయి. అరే సర్దార్ బాయిలు, మీకు జయంలో మోసం ఉంది, మోసంలో అపజయం ఉంది. అంటే అదే రాద్ధాంతం. మరి అయితే సిద్ధాంతం ప్రకారం చూసి చెప్పండి బాయి షాప్. హిందువులకు సిద్ధాంతం చాలా అనుకూలంగా ఉంది. ఈ క్షణాన వారి కత్తికి ఎదురు పడ్డ ప్రతి ప్రాణి కంఠం తెగిపోవలసిందే. అరే శాస్త్రులు బాయ్, మాకి ఇట్లాంటి బేవర్సు మాట చెప్పటానికి ఇంత దూరం పనిగట్టుకొని వచ్చావు అన్నాడు లల్లూ ఖాన్. శాస్త్రులు బాయ్ సాబ్, మేము ఇందులో నుంచి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అన్నాడు షాజదా. ఉపాయానికేం అపాయం లేని ఉపాయాలు కావలసినన్ని మీకున్నా. రాహుకాలం పోవడానికి కనీసం 1 నెల అయినా పడుతుంది. గట్టిగా ఈ 1 నెల రోజులు దాటిన తర్వాత మీరు పట్టింది బంగారం అవుతుంది. అప్పుడే రాహు యోగం పోయి శని ఉచ్చదశకు వస్తాడు. శని చల్లటి చూపు చూడనే చూడడు. చూశాడో దేవేంద్ర భోగమే. అరే భాయ్ సాబ్, మాకీ మీద శనిగాడు చల్లటి చూపు సుడ్వాల అని ఖరారేంటి? చూస్తాడోయ్ సాయిబు, చూస్తాడు. నువ్వు సాయిబు గనక శని నీకు ఉచ్చం, హిందువైతే నీకది నీచం. అచ్చా. కానీ ఈ 1 నెల రోజులు మాకి గడిచేది కైసా?
మాది పేనాలు ఉండేది కైసా, దాందేముంది, ఇప్పుడు ఆడుతున్న నాటకమే ఆడుతూ ఉండండి. భేటీకని వచ్చామని కబురు చేశారుగా, అదే మాట పొడిగించండి. అచ్చా అచ్చా, మీరు బుద్ధికి ఏమిటి అంటారు? ఆ బుచ్చా స్వాతి అంటారు. ఓరి సాయిబు, మీకు మా దేవతల పేర్లు కూడా తెలిసే. ఏమో అనుకున్నాను. అచ్చా, నేనొచ్చిన పనయింది. ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్న నాకు ఉపశాంతి జరిగింది. నేను వెళ్ళొస్తా. అవసరమైనప్పుడల్లా తమ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవటానికి ఏ విధమైన అవరోధం లేకుండా చెకుముకి శాస్త్రులు వారి ప్రవేశానికి అభ్యంతరం చెప్పవద్దని మీ సాయిబులందరితో చెప్పండి. అచ్చా అచ్చా, మేము అదే చెప్పువాలా అనుకుంటూ, అవునవును, మీ బుద్ధి అప్పుడప్పుడు చాలా బాగా అనుకుంటూ ఉంటుంది. సరే, నేను పోయొస్తాను. ఈ నెల రోజుల వరకు ఉన్న రాహుకాలం విషయం మాత్రం మర్చిపోకండేం. పొరపాటునైనా ఓరుగల్లు వైపు అడుగు వేశారో మీ పెళ్ళాల తాళ్ళు పటాపటా తెగాయో. అందువల్ల మీ పని మక్కాలో కలవడానికి పోతే నా ప్రతిజ్ఞ గంగలో కలవడానికి బయలుదేరుతుంది అన్నాడు. అచ్చా అచ్చా, మేము కూడా అదే చెయ్యవాలని ఉన్నాం. ఒకటే నెల మీరు చెప్పిన విధంగా రాయబారం నాటకం ఆడతాం. శనిదేవుడు మా మీదికి ఎక్కంగానే సైన్యంతో లడాయి చేస్తాం. ఎక్కుతాడు, నీ నెత్తిన త్వరగానే శనిదేవుడు ఎక్కుతాడులే సాయిబు అంటూ లల్లూఖాన్ని ఆశీర్వదించి షాజదా వద్ద సెలవు పుచ్చుకొని బయటకు నడిచాడు విద్యానాథుడు. ప్రధాన ద్వారం వద్ద మొదట తన గ్రుద్దుకు ఆవులించి వెళ్ళకిల పడ్డ సిపాయిని చూచి చిరునవ్వు నవ్వాడు విద్యానాథుడు. సలాం లేకుం సైతాన్ శాస్త్రులు, అసలాం లేకుం అన్నాడు సిపాయి ఒళ్ళు విరుచుకుంటూ. మలేకుం సలాం రా నాయనా, ఈ సైతాన్ శాస్త్రులు ఇక నీకు రోజూ దర్శనం ఇస్తుంటారులే. సైతాన్ పడితే 7 ఏళ్ళు, శాస్త్రులు పడితే 14 ఏళ్ళు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు విద్యానాథుడు వెళ్ళిన కొద్ది క్షణాలకే సభ చాలించి బయటకు వస్తున్న సర్దారులకు ఎదురుపడ్డాడు కాయసిద్ధి. అంతకుముందే వచ్చి వెళ్ళిన చెకుముకుని గుర్తుకు తెచ్చుకొని ఎదురుగా వస్తున్న కాయసిద్ధిని ఆశ్చర్యంగా చూశాడు అలుఫ్ ఖాన్. ఇంతకు ముందొచ్చినవాడు ఒక హైందవ పండితుడు, ఇప్పుడొస్తున్నవాడు ఒక జైన సిద్ధుడు. ఈ విధంగా సన్యాసులంతా ఒక్కొక్కరుగా తన వద్దకు రావడం ఆశ్చర్యంగా తోచింది షాజదాకు. అయితే ఆంధ్రదేశంలో జైనులకు శైవులకు ఉన్న పరస్పర వైరుధ్యాన్ని అంతకుముందే గుర్తించినవాడు కావటం వల్ల షాజదా కాయసిద్ధిని సాదరంగా సమాశ్వసించాడు. నిజానికి ఆంధ్ర సామ్రాజ్యాన్ని జయించాలంటే జైనుల సహాయం ఎంతైనా అవసరం. అయితే తమ మతానికి మాతృమాతమైన హిందూ మతాన్ని కాదని యవనులకు ఎంత మటుకు దోహదం చేస్తారీ జైనులు అనే విషయం తేల్చుకోదలుచుకున్నాడు షాజదా. అయితే కాకుండా ఓరుగల్లు నగరంలో దాదాపు 1,00,000 మంది జైనులు ఉన్నారు. ఈ 1,00,000 మంది ప్రతాపరుద్రదేవుని తాతగారైన గణపతి దేవుని చేత, ప్రతాపరుద్ర మహారాజు చేత కూడా నానా హింసలు అనుభవించిన వారే. ప్రతీకార జ్వాలలు వారిలో ఇంకా ఆరిపోలేదనే విషయం షాజదాకి బాగా తెలుసు. అందుకోసమే ఎదురు వచ్చిన జైన పండితుణ్ణి వెంటనే తీసుకొని తోడునున్న సరదారులను పంపివేసి తన స్వంత పటకుటీరాన్లో ప్రవేశించాడు షాజదా. ఇరువురు సుఖాసీనులైనారు అంతర్భాగంలో. మీరు కూడా జోస్యం చెప్పడానికి వచ్చారా అన్నాడు షాజదా ప్రశ్నలోనే అంతకుముందే ఎవరో వచ్చి ఏదో జోస్యం చెప్పి వెళ్ళారనే విషయాన్ని కాయసిద్ధి గ్రహించాడు. తనకన్నా ముందే ఎవరో ఇక్కడికి వచ్చి వెళ్ళారన్నమాట తనకు తెలియకుండా తన వాడెవడు రాడు. ఇక వచ్చినవాడు ఏ యుగంధర మంత్రి దారుడో అయి ఉండాలి. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించటం ఎంతైనా అవసరం అనుకున్నాడు కాయసిద్ధి. లేదు షాజదా, నేను జైన సిద్ధుడినే అయినా కార్యవాదిని, కర్తవ్య నిష్ఠుడైన కార్యవాదిని. జోస్యంలో నమ్మకం ఉంచుకోవడం
అంత అంత హర్షించదగిన విషయం కాదు. షాజదా ఆ విషయాన్ని అలానే వదిలేశాడు. కాయసిద్ధి పలుకులో నుంచి పదును ధనాన్ని గ్రహించాడు. ఇంతకుముందు వచ్చిన పండితుడికి ఇతడికి అస్థిమ శకాంతర భేదం ఉంది. మీ పేరు కాయసిద్ధి. ఓరుగల్లు నగరంలో ప్రధాన జైన భిక్షువులలో ఒకడిని. మీరు ఓరుగల్లు మీదికి దండెత్తి రావటాన్ని జైనులు విముక్తి కాలంగా పరిగణించి సంతోషిస్తున్నారు. తరతరాలుగా గణపతి రాజుల వద్ద అనుభవిస్తూ వచ్చిన బానిస జీవితానికి విముక్తి కలిగే శుభదినం వచ్చిందని ఆనందిస్తున్నారు. మేము కోట మీదికి దండయాత్ర చేస్తే మా పక్షం ఉంటారా అన్నాడు షాజదా. తప్పకుండా ప్రభు, మీకోసం కాదు, వారి కోసం మీకు సహాయం చేయకపోతే వారిని వారే నాశనం చేసుకున్నట్టవుతుంది. వారి బ్రతుకుల బాటలో వెలుగు ప్రసరించటానికి ఇంతకన్నా సదవకాశం రావటం కల్లా చాలా సంతోషం కాయసిద్ధి. మేం తప్పకుండా ఓరుగల్లుని వశం చేసుకుంటాం, కానీ నెల రోజుల వ్యవధి మాత్రం కావాలి అన్నాడు షాజదా. లోపున మీ జైనులందరినీ సమకూర్చి తర్ఫీదిచ్చి వెను నుండి ఆంధ్ర సైన్యాలను దెబ్బతీయడానికి సిద్ధం చేయించండి. నెల రోజుల ఆశ్చర్యంగా చూచాడు కాయసిద్ధి. ఈ లోపున యుగంధర్ మంత్రి, వేటకెరిగిన మహారాజు ఇరువురు తిరిగి వస్తారు. వారిరువురు నగరిలో ఉంటే కోట వంక కన్నెత్తి చూడటానికి పాలాక్షుడికైనా సాధ్యం కాదు. మీకు నిజంగా ఓరుగల్లు కోటను పట్టుకోవాలనుకుంటే వెంటనే ఆ వ్యవధిగా బయలుదేరండి. విజయ దుందుబులు మ్రోగించండి. చతురంగ బలాలను ముందుకు నడపండి. కోట గోడలకు నిచ్చెనలు వెయ్యించండి. గజాల చేత ఓరుగంటి సింహద్వారాన్ని ముట్టించి బద్దలు చేయించండి. ఈ లోపల నగరులో ఉన్న జైనులందరూ ఒక్కుమ్మడిగా సింహద్వారాన్ని సమీపించి కావలి సైనికులను సంహరించి తలుపులు తీయటానికి ప్రయత్నిస్తారు అన్నాడు కాయసిద్ధి ఆవేశంగా. ప్రయత్నిస్తారు అంతేనా? షాజదా నీరసంగా నవ్వుతూ. అవును, అంతే ప్రభు. జైనులు నిరాయుధులన్న విషయం తమకు తెలియక కాదు. వారికి సైనిక శిక్షణ కొరవడి చాలా కాలమయ్యింది. తమ ఆత్మలను మీకంకితం చేయగలరే కానీ తమ శక్తి ప్రపత్తులను సంపూర్ణంగా తమకు సహకరింప చేయడం ప్రస్తుతం వారున్న నీరస పరిస్థితుల్లో అంత ఎక్కువగా సాధ్యపడదు. అయినా తమ శక్తి వంచన లేకుండా సహాయపడటానికి సాయశక్తుల ప్రయత్నిస్తారని జైనులందరి తరపున మాట ఇస్తాను. విజయం మీకు తథ్యం అన్నాడు కాయసిద్ధి. షాజదా జిజ్ఞాసలో పడ్డాడు. చెకుముకి శాస్త్రులు జ్యోతిష్య రాద్ధాంత సిద్ధాంతాన్ని నమ్ముకుని కాలయాపన చేస్తే రాజు మంత్రి తిరిగి నగరులో ప్రవేశించే అవకాశం ఎంతైనా ఉందని గ్రహించాడు. అలా అని దారిన పోయే కాయసిద్ధిని నమ్మి అదనపు బలాలు రాకముందే కోట మీదికి దూకటం కూడా అంత సబబుగా కనిపించింది కాదు. అది కాక తాను క్రిందటి ఏడు ఒకసారి దెబ్బతిని ఉన్నాడు. ఆ విషయాన్ని షాజదా ఇంకా మర్చిపోలేదు. అందువల్ల తొందరపడటం అంత మంచిది కాదేమోనని ఉద్దేశం అతనికి కలిగింది. అయితే ఆ పరిస్థితుల్లో జాగు చేయడం కూడా మంచిది కాదేమో అనిపించింది అతనికి. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? కాయసిద్ధి, మాకు ప్రస్తుతం ఉన్న బలం కోటను పట్టడానికి చాలదు. ప్రస్తుతం మా గ్రహచారం కూడా అంతగా బాగాలేదు. అందువల్ల 1 నెల రోజులు గడువు కావాలి తప్పదు అన్నాడు షాజదా. చెకుముకి శాస్త్రులు చెప్పిన జోస్యం విషయం కావాలని మరుగుపరిచాడు షాజదా. దానికి నేనొక ఉపాయం చెప్తాను ప్రభు. ఓరుగల్లు సింహాసనానికి మురారి దేవుడనే మరో వారసుడున్నాడు. రాజునకు బహుకూర్చువాడు. తనకు జరిగిన తీరని అన్యాయానికి ప్రతీకారం చేయడానికై అదను కోసం వేచి ఉన్న అతడు ప్రతాపరుద్ర సార్వభౌముణ్ణి పట్టివ్వడానికి ఒక వ్యూహాన్ని ఆలోచించాడు. ఆ విషయాన్ని తమకు మనవి చేయమని నన్ను నియోగించాడు. నా రాకకు ముఖ్య కారణం అదే. షాజదా ఒక్క క్షణం ఆలోచించాడు.
మురారీదేవుడు తనకు పూర్తిగా అపరిచితుడు కాడు. క్రిందటి సంవత్సరం తాను ఓరుగల్లు మీదికి దండయాత్రకు వచ్చినప్పుడు కూడా శక్తివంచన లేకుండా అతడు తనకు సహాయం చేశాడు. లోపాయకారిగా కానీ కాలం కలిసి రాకపోవడంతో తాను వెనుదిరిగి పారిపోవలసి వచ్చింది. ఆ నమ్మకాన్ని అనుసరించే తమ దండయాత్ర విషయం ఒక ప్రత్యేక వార్తాహరుని ద్వారా కబురు చేశాడు తాను. అయితే మురారిదేవునకు వార్త అందించిన వార్తాహరుడు తిరిగి తన వద్దకు రాలేదు. ఏది ఏమైనా మురారిదేవునకు ఆ వార్త శతవిధాలా అంది ఉండొచ్చు. తాము వస్తున్నామన్న వార్త అందుకున్న మురారీదేవుడు కావాలనే మహారాజు చేత వేట ప్రయత్నం చేయించాడేమో అన్న అనుమానం మెరిసింది షాజదా మనోవీధిలో. అయితే వేటకెళ్ళిన మహారాజును పట్టి బంధించమంటాడు మురారీదేవుడు, అంతేనా అన్నాడు షాజదా. ప్రభువులకు దివ్యదృష్టి ఉంది. ఈ వేట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కూడా మురారీదేవుడే కదూ. కాయసిద్ధి చిరునవ్వు నవ్వాడు. మహామంత్రిని రామేశ్వర యాత్రకు పంపింది షాజదా వారికి తెలియని రహస్యాలు లేవు అన్నాడు కాయసిద్ధి. సరే, మేము జాగ్రత్తగా ఆలోచించి మా కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటామని మురారీదేవుడికి మనవి చెయ్యండి. మీకు శీఘ్రంగా అల్లా విముక్తి కలగజేస్తాడు అన్నాడు షాజదా. ఆ తరువాత కాయసిద్ధి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆలోచన నిమగ్నుడైన షాజదా కొద్ది క్షణాల్లోనే నిర్ణయానికి వచ్చేశాడు. ఆ వెంటనే సైన్యాధిపతి లల్లూఖాన్ని, ఖుస్రుఖాన్ని పిలిపించి తన నిర్ణయాన్ని తెలియజేశాడు. తాను కేవలం 500 మంది అశ్వీకులను మాత్రం వెంటబెట్టుకొని భద్రాచల కీకారణ్య ప్రాంతంలో వేటాడుతున్న మహారాజును బంధించడానికి బయలుదేరుతున్నానని విశదీకరించాడు. మహారాజు ఒకవేళ దొరక్కపోతే తిరిగి వస్తానని, తాను తిరిగి వచ్చేంత వరకు లల్లూఖాన్, ఖుస్రుఖాన్ మిగిలిన సైన్యంతో ఇక్కడే ఉండి మామూలుగా నాటకాన్ని కొనసాగిస్తూ ఉండాలని, ఒకవేళ మహారాజే తనకు లభ్యపడిన పక్షంలో అతడిని ఖైదీ చేసి నేరుగా ఢిల్లీకి తీసుకువెళ్తానని, అలా వెళ్ళబోయే ముందు ఆ విషయం వార్తాహరుని ద్వారా కబురు చేస్తానని, కబురు అందిందని వెంటనే లల్లూఖాన్, ఖుస్రుఖాన్లు తమ సైన్యాన్ని అనాథ అయిన ఓరుగల్లు మీదికి నడిపి కోట ముట్టడించి జైన భక్తుల సాయంతో దాన్ని స్వాధీనం చేసుకుని సర్వనాశనం చేయాలని తన వ్యూహాన్ని విశదీకరించాడు షాజదా. లల్లూఖాన్, ఖుస్రుఖాన్లు అచ్చా అచ్చా అంటూ తలలూపారు. ఆనాటి రాత్రికే 500 అశ్వీకులను సర్వసన్నద్ధులుగా బయలుదేరడానికి సిద్ధం చెయ్యమని ఆదేశించాడు అలుఫ్ఖాన్. షాజదా ఆదేశాలను అమలుపరచడానికి లల్లూఖాన్, ఖుస్రుఖాన్లు సవినీయంగా వంగి సలాములు చేస్తూ నిష్క్రమించారు. భయ్యా అని మధురమైన పిలుపు వినవచ్చింది షాజదాకు. షాజదా వెనుదిరిగి చూశాడు. ఆమె షాజదీ రజియా సుల్తాన్. రజియా అన్నాడు షాజదా వాత్సల్యంగా. నేనే వస్తాను భయ్యా. నువ్వెందుకమ్మా? నా సోదరుడిని జయించాన అనే గర్వంతో విర్రవీగుతున్న ప్రతాపరుద్ర మహారాజు ప్రతాపమేమిటో స్వయంగా చూడాలని కదా ఇంత దూరం వచ్చింది. నీ తెలివితేటల ముందు అతడొక్క లెక్క జహనా. ఆ విషయమే తెలుసుకోవాలని అనుకుంటున్నాను భయ్యా. ఇంకో మాట చెప్పకు, నేను కూడా వస్తాను. షాజదీ రజియా అంటే షాజదా అలుఫ్ఖాన్కి అపార ప్రేమ. క్రిందటి సంవత్సరం ఓరుగల్లు మీదకు తాను జరిపిన దండయాత్రలో పరాజితుడై ప్రతాపరుద్రుని పట్టి బంధించి తన అశ్వంపైకి నడిపిస్తూ గాని ఢిల్లీ నగరంలో అడుగు మోపనని ప్రతిజ్ఞ చేసిన తాను ఢిల్లీకి వెళ్లకుండా దేవగిరిలోనే ఉండిపోయాడు. పుట్టిన దాదిగా కలిసి మెలిసి పెరిగిన సోదరుడు కనిపించకపోవడంతో రజియాకు అధికమై ఒకనాడు హఠాత్తుగా దేవగిరి వచ్చి చేరింది. నిరాశాపూరితుడై షాజదాకు ధైర్యాన్నిచ్చి అతడి ప్రతిజ్ఞను నెరవేరుస్తానని శపథం చేసి అతడిని దండయాత్రకు సన్నద్ధుణ్ణి చేసి ఈ ప్రయత్నం ప్రస్తుత ఓరుగల్లు ముట్టిడి కార్యక్రమ
వ్యూహ రచన చేసింది సాజది రజియాయే. అందువల్లనే కోరికను నిరాకరించలేకపోయాడు షాజద. అలాగేనమ్మా, నువ్వు వస్తానంటే నేను కాదంటానా? నువ్వు పక్కన ఉంటే నాకు అపజయం అన్నదే లేదు అన్నాడు షాజద మందహాసంతో. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.